సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ఋషులారా, మరి ఒక కథ చెప్పేదను వినుము. పూర్వము తుంగధ్వజుడు అనే ఒక రాజు కలడు. అతడు ప్రజలను కన్నతండ్రి వలె చూస్తూ రాజ్యపాలన సాగిస్తుండెను. ఆ తుంగధ్వజుడు ఒక రోజున అరణ్యానికి వెళ్లి అనేక క్రూర జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చే మార్గములో ఒక మారేడు చెట్టు కింద గొల్లవారు బంధువులతో కూడుకున్న వారై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచూ ఉండగా చూచి కూడా మనోగర్వముతో అక్కడ ఉన్న స్వామికి నమస్కారమైనా చెయ్యకపోయెను. ఆ తరువాత గొల్లవారు ప్రసాదమును తెచ్చి రాజుగారి ముందర ఉంచి మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించింది. ఆ రాజు ప్రసాదమును భుజించకుండానే తన నగరానికి వెళ్లిపోయెను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి రాజుపై ఆగ్రహం వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క కుమారుడు చనిపోయెను. సకల సంపదలు హరించుకుపోయెను. క్రమంగా దరిద్రం సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమాయెను. ఇది అంతయు చూచి ఆ రాజు తనలో తానిట్లు ఆలోచించెను. ఆహా, గొల్లవారు ఇచ్చినారు అని నిజంగా భావించి స్వామివారి వ్రతప్రసాదమును స్వీకరించకుండా తిరస్కరించితిని. అందుచేత ఆ సత్యదేవునకు నాపై ఆగ్రహము కలిగినది. అందువలన నాకు ఎట్టి దుస్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లవారి చెంతకు వెళ్లి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించెను. ఆ పిమ్మట ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోకమును పోయినవాడాయను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తురో, ఎవరు ఈ పవిత్రమైన కథను భక్తితో విందురో వారు ధనవంతుడగును. బంధనము పొందిన వారు విముక్తిని పొందును. భయగ్రస్తులకు భయం తొలగును. సకల అభీష్టములను పొందిన వారై అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధములైన దుఃఖాల నుండి విడువబడును. కనుక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన అవశ్యమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును, అందువలన లభించే ఫలమును మీకు వివరించి తిని. కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడు అని, కొందరు సత్యనారాయణుడు అని, కొందరు సత్యదేవుడు అని పిలుచుకుందరు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములు, రూపములు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీరుస్తూ ఉండెను. వ్రతము చెయ్యటానికి శక్తి లేకున్నతో ఎవరైనా ఈ వ్రతమును చేయుచూ ఉండగా చూచినా, భక్తి శ్రద్ధలతో కథను విన్నా ఆ సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే శ్రీ సత్యనారాయణ స్వామి దివ్యం వ్రతకథాయాం పంచమోధ్యాయః సంపూర్ణం. ఓం యః పరిణీతఫలా పుష్పాయాశ్చ పుష్పిణీం బృహస్పతిప్రసూతాస్తానో మంచన్త్వగుంహసః. మీకు సమ్రాట్ తిరిగి సాంఖ్యం మళ్ళైనా తిరిగింటాడు కదమ్మా, మీరు బలవంతంగా ఎప్పుడైనా డేపి పెడతానని చెప్పండి. ఎందుకంటే ఎత్తుకోలేదు ఫోటో ఫోటోకి నేనేం చేస్తే ఏంటి కొంచెం పాపం కొంచెం